అసలు బైబిల్‌లో ఉన్న వాక్యాలను సందర్భానుసారంగా ఎలా చదవాలి? సరే చెప్తాను, విను. మనం బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఏదొస్తే అది చదివేసి ఇదే ఈరోజు వాగ్దానం అని అనుకోకూడదు. అలాగే వాట్సాప్‌ల్లోను లేదా ఫేస్బుక్‌ల్లోను లేకపోతే టీవీల్లోనూ ఈరోజు దేవుని వాగ్దానం అని చెప్పి పంపుతున్న ఆ వాగ్దానాలు చూసి ఇదే ఈరోజు వాక్యం అని చెప్పి దాన్ని చదివేసుకుని మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు దాన్ని అప్లై చేసేసుకుని ఇదే సరైనది అని చెప్పి ముందుకుని వెళ్ళకూడదు. అలా చదవటం మంచిది కాదు. ఎందుకంటే దేవుడు ప్రతి వాక్యాన్ని ఒక సందర్భంలో రాయించడం జరిగింది, ఒక ఇంటెన్షన్తో రాయించడం జరిగింది. దేవుని యొక్క ఇంటెన్షన్ని ఆ సందర్భానుసారంగా రాయించబడిన అర్థాన్ని గనక మనం అర్థం చేసుకోకపోతే బైబిల్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. అందుకని నేను మీకు 3 సూత్రాలను ఈ రోజున ఇస్తాను. ఒకటి ఏంటంటే, దేవుని వాక్యాన్ని సందర్భానుసారంగా చదవాలి. దేవుని వాక్యాన్ని సందర్భానుసారంగా చదవనప్పుడు ఆ వాక్యాన్ని మనం దేనికి పడితే దానికి అప్లై చేసుకుంటాం. ఉదాహరణకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక తీసుకుంటే, నన్ను బలపరచు వాని యందే సమస్తము నేను చేయగలను అనే మాట రాయబడి ఉండటం చూస్తాము. ఈ వాక్యాన్ని తీసుకుని మనం చాలా సందర్భాల్లో దీన్ని అప్లై చేసేసుకుంటాము. ఒకవేళ ఎగ్జామ్కి వెళ్తూ ఉంటే దానికి, లేదంటే ఒక కష్టతరమైన పని చేయడానికి వెళ్తే దానికి, లేకపోతే ఒక గేమ్ ఆడటానికి వెళ్తే దాంట్లో ఒక విజయం సాధించడానికి, ఇట్లా రకరకాల సందర్భాల్లో ఈ వాక్యాన్ని అప్లై చేసేసుకుంటాం. కానీ ఆ వాక్యం అందుకైనా ఇవ్వబడింది. ఒకసారి మనం ఆ వాక్యం దగ్గరికి వెళ్ళి పై వచనాలని కింద వచనాలని కనుక చూస్తే మనకి ఆ వాక్యం యొక్క సందర్భం తెలుస్తుంది. ఏంటంటే, పౌలు భక్తుడు రోమా చెరలో ఉండి ఈ వాక్యాన్ని రాస్తూ ఉన్నాడు. ఏ సందర్భంలో రాస్తూ ఉన్నాడంటే, పౌలు భక్తుడు ఎన్నో శ్రమల గుండా వెళుతూ ఉన్నాడు. ఆ శ్రమల గుండా వెళుతున్నప్పుడు దేవుడు ఆయనని బలపరుస్తూ ఉన్నాడు. ఇదిగో తద్వారా ఆయన వెళ్ళే శ్రమల్లో ఆయన బలాన్ని పొందుకుని ఆ శ్రమలలో నుంచి ముందుకు వెళ్తున్నాడు అనేటటువంటి మాటని మనం అర్థం చేసుకోగలం. అంతేగాని దేనికి పడితే దానికి ఈ వాక్యాన్ని తీసుకుని వెళ్ళి అప్లై చేయకూడదు. ఇది శ్రమల్లో నుంచి వెళుతూ ఉంటే దేవుడు మనల్ని ఆ శ్రమల్లో బలపరచటానికి ఇవ్వబడినటువంటి వాక్యము. అంతేగాని ఏ సందర్భానికి పడితే ఆ సందర్భానికి వాడుకోవడానికి వీలు లేదు. అది మొదటి రూలు.